పాకశాస్త్రంలో ప్రవీణురాలు, చిత్రాలు గీయడంలో అందివేసిన చెయ్యి. ఎన్ని చెప్పినా తక్కువే. మల్టీ టాలెంటెడ్ కవిత గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అతిశయోక్తేమో. సో అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న యోగా గురువులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మొదట యోగా ప్రస్థానంలో తన దగ్గర 2 నెలలు క్లాస్ వెళ్ళాను. ఆ తర్వాత డాక్టర్ సుకుమార్ గారు, ఆ తర్వాత సత్యనారాయణ గారు. సో ఇలా నా యోగా జర్నీలో చాలామంది గురువుల దగ్గర నేను యోగా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను 3 సంవత్సరాలు అమెరికా వెళ్ళి జాబ్ చేయాలి, డాలర్లు సంపాదించాలి అన్న నా కళ యోగా నెరవేర్చిందండి. ఎన్ఆర్ఐస్కి నేను 3 years ఇంకా స్టిల్ ఐఎమ్ టీచింగ్ యోగా త్రూ జూమ్ క్లాసెస్. సో సార్ నన్ను సత్యనారాయణ గారు చాలాసార్లు ఇన్వైట్ చేశారు. మాకు కోఆర్డినేషన్ కాలేదు, మా స్టూడెంట్స్ని మీరు కలవాలి మేడం అని చెప్పారు. అప్పుడు రాలేకపోయాను. సార్ దాదాపు సత్యనారాయణ గారు ఏ విషయమైనా నాతో డిస్కస్ చేస్తారు. మరి అదేంటో మా ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం చాలా షేర్ చేసుకుంటారు. మేడం ఇలా చేద్దామా, నేను ఇలా అనుకుంటున్నాను, ఫస్ట్ మొదటగా యానివర్సరీ చేయాలనుకుంటున్నాను అంటే వండర్ఫుల్ సార్, మీరు ఏదేమైనా మీరు సాధిస్తారంటే మీరు కార్యసాధకులు అని నేను చెప్పాను. సో వండర్ఫుల్ సార్. ఈ ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ అన్నీ మీరే అని నేను అనుకుంటున్నాను. మీకు అందరం మేము ఒక సైనికుల్లాగా ఉంటున్నాము. ఆర్ఎం గారికి రియల్లీ సార్ వెంట ఉంటూ అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి చేయూత ఇస్తే అది ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను తిరుపతి గారు, జనార్దన్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా. అండ్ నా విషయానికి వస్తే నేను గవర్నమెంట్ టీచర్ని అండ్ సైకాలజిస్ట్ని. టీచర్ అయ్యాక స్టూడెంట్ సైకాలజీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకొంత న్యాయం చేస్తాను అని నేను సైకాలజిస్ట్ని అయ్యాను. ఆ తర్వాత మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ హెల్త్ మీద నేను చాలా ఫోకస్ చేస్తూ ఉంటాను. ఆ క్రమంలోనే సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. సో 2 నిమిషాల్లో మాట్లాడమంటే కష్టము, బట్ కంప్లీట్ చేస్తాను. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే. నువ్వు ఎవరండి? నో సత్యనారాయణ గారు కాదు, శ్రీనివాస్ రెడ్డి గారు కాదు, ఆర్ఎం గారు కాదు, ఎవరు కాదు, మనమే. నేను నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా. 1 year బ్యాక్ కవిత ఆంటీ అనుకున్నారా మీరు ఇలా చేస్తారని? ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నాకే తన మాటలు మిమ్మల్ని మోటివేట్ చేశాయి. ఆమె రైట్ ఆర్ నాట్? కృష్ణ భగవానుడు అదే చెప్తాడు మనకి భగవద్గీతలో. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎన్రిచ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్, టీచర్, గైడ్, వాట్ నాట్. అన్నీ నీకు నువ్వే అవ్వాలి. నీలో అప్పుడు శత్రువులు అనేవాళ్ళు బయట ఎక్కడో లేరండి, మనలోనే ఉంటారు. బద్ధకం 5:30కు లేవాలా అన్న బద్ధకం పారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, వండర్ఫుల్ అండి. సో అప్పుడు మనమే నడిపించుకుంటే చూడు ఆ ఇంద్రజాలం ఇటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది మీ జీవితం. ఒక్క యానివర్సరీ కాదండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా మీ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో నేను మెయిన్గా ఒక 7 వండర్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను, నేను ఫాలో అవుతుంటాను. ఒక్కసారి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నాకు కూడా కొంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. 2014లో నేను చాలా సిక్ అయ్యాను, ఆర్థరైటిస్. ఇప్పటికీ స్టిల్ నాకు ఉంది, బట్ నేను యోగాతో మేనేజ్ చేసేసాను. ఆల్మోస్ట్ గెలిచాను, నేను 90% గెలిచాను. ఇంకొక 10% ఉంది, అది కూడా మీ పట్టుదల చూసాక ఇంకా నేను అనుకుంటున్నాను. 2014లో నేను గోడలు పట్టుకొని నడిచాను. కేర్ హాస్పిటల్, దాదాపు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ 3 years నేను తిరిగాను. ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని పోయేది ఏదో పెద్ద క్వాలిఫికేషన్స్ లాగా. బట్ వన్ ఫైన్ డే నా ఇంట్యూషన్ నాకు చెప్పింది, ఇదంతా కాదు,
నీ నీ దేహమే దేవాలయం, నీ బాడీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, ఎందుకు గుర్తించట్లేదు నువ్వు అని నాకు నా ఇంట్యూషన్ చెప్పింది. అన్ని 9 మెడిసిన్స్ వేసుకునేదాన్ని, 9 రకాల మెడిసిన్స్ వేసుకునేది. ఇప్పుడు వితౌట్ మెడికేషన్. యోగా అండ్ ఫుడ్. యోగా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ అంతకన్నా ఇంపార్టెంట్. 80% వైటల్ రోల్ ప్లే చేసేది మనం తీసుకునే ఫుడ్డే. ఆ 80కి 20% యోగా, ఎనీ ఎక్సర్సైజ్. అందులో యోగా మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఇస్తుంది. మనం యోగా చేస్తున్నాం కదా, ఇంకా మేమేమీ పాటించక్కర్లేదేమో అనుకోవద్దు. యోగాలో మనకు అష్టాంగ యోగాలో ఆ డిసిప్లిన్ అనేది మనకి వచ్చేస్తుంది. ప్రత్యాహార అనేది ఒకటి బాగా ప్రాక్టీస్ చేస్తే, ఫుడ్ ఏం తినాలో, డైట్ అనగానే చాలా మానేయాలి, ఫుడ్ మానేసాం మేము అంటారు. అది కాదు, రైట్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎస్పెషల్లీ ఒకరోజు మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు ఒక 7 వండర్స్ నేను చెప్తానండి. ఫస్ట్ వండర్ ఫుడ్. మన జీవితంలో మార్పు తీసుకొచ్చేది మనం తీసుకునే ఆహారం. ఆ ఆహారంలో చద్దన్నం, సోక్డ్ నట్స్ ప్లస్ సీడ్స్, పల్లీలు, ఇవి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఆఫ్టర్ దట్ నేను పాటించేది ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. తినడానికి కేవలం 2 సార్లు మాత్రమే నోరు తెరుస్తా. పక్క రూల్, నాకు నేను పెట్టుకున్న రూల్. ప్రసాదం ఇచ్చినా నేను తినను, మధ్యలో తిరుపతి లడ్డు అయినా నేను తినను. కేవలం 2 సార్లు. అండ్ ఒక పూట వండిన ఆహారం, ఒక పూట రా ఫుడ్. ఇది నేను సీరియస్గా పాటిస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను వదిలేసింది ఫుడ్లో, ప్రత్యాహారాలో చక్కెర అండ్ పాలని, పాలతో తయారయ్యే ఏ పదార్థాన్ని నేను ముట్టను, చక్కెరతో తయారైన ఏ పదార్థాన్ని నేను ముట్టను. అది నాకు నేను రాసుకుని, నేను శివగామిని ఒకసారి ఫిక్స్ అయ్యానంటే దాని నుంచి బయటపడదు. సో నా కొరికి నేను నా పర్సనల్ లైఫ్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని ఒక టీచర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక అమ్మగా, ఒక భార్యగా నేను న్యాయం చెయ్యాలి అంటే నా రూల్స్ నేను తప్పకుండా పాటించాలి. ఆ ఇంద్రజాలం, మనం ఇంతకుముందు పాటలో చెప్పుకున్న ఇంద్రజాలం మన జీవితాల్లో చూడాలి అంటే మన రూల్స్ని బ్రేక్ చేయొద్దు. అబ్బా ఒక్కరోజే కదా అంటే మన మైండ్ ఏం కాదులే, మళ్ళీ ఒకరోజు చేసాం కదా, బ్రేక్ చేసాం కదా, ఇంకోసారి కూడా చేసేద్దామని మభ్య పెట్టేస్తుంది కదా. అస్సలు బ్రేక్ చేయొద్దు. అండ్ ఆఫ్టర్ దట్ యోగా. నా జీవితంలో తెచ్చిన 2వ మిరాకిల్ చేసింది యోగా. ఆఫ్టర్ దట్ సౌండ్ స్లీప్. 8 గంటల నిద్ర. మనం మంచి గాఢ నిద్ర వెళ్తేనే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో మంచి నిద్ర అనేది చాలా అవసరం. చాలామంది నిద్ర సరిగా పోక చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మన మెదడులో తయారయ్యే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అంటే మంచి నిద్ర అనేది చాలా అవసరం. మేమైతే 9:30కి మొత్తం ప్యాకప్ చేసేసి మళ్ళీ అసలు అలారం అనేది ఉండదు మా ఇంట్లో, పెట్టుకోము. ఎందుకంటే మనకి తగినంత నిద్ర అయిపోయింది అంటే బాడీ మెలకువ వచ్చేస్తుంది, అలారం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇంకా 9:30 లాస్ట్ 10 దాటిందంటే. అండ్ మొబైల్ ఫోన్స్ని మేము అసలు బెడ్రూమ్లోకి రానివ్వం, బయటే ఉంటాయి. ఓకే. సో మన బెడ్రూమ్లోకి ఫోన్ వచ్చింది అంటే మనకి రేడియేషన్తో మన ఆరోగ్యాన్ని మనమే చేసుకున్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ అన్కండిషనల్ లవ్. అప్పటి నుంచి మనకి చెప్పారు కదా, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు. ఇది కాదు, మీ ఇంటికి వచ్చినా మేమే తీసుకొస్తాం, మా ఇంటికి వచ్చినా మేమే ఇస్తాం. ఇది ఏమి ఇస్తారా, మీరు ఒక మొక్క ఇస్తారా, ప్రేమతో మంచినీళ్ళు ఇస్తారా, చూసే సీరియల్ని ఆపేసి మనస్ఫూర్తిగా బాగున్నారా అని ఒక మాట అడిగినా చాలు. ఎక్స్పెక్ట్ చెయ్యని లవ్, అన్కండిషనల్ లవ్ అంటే ఏది ఆశించకుండా ప్రేమని పంచడం. తిరుపతి సార్ చెప్పారు కదా, చిన్న చెంబ బిందే ఉండాలి. మనం ఎప్పుడు ఇచ్చేవారిగానే ఉండాలి, కానీ పుచ్చుకునేవారిలాగా ఉండకుండా ఉండే ప్రయత్నం చేద్దాం కదా. ఎస్ చేద్దామా? అన్కండిషనల్ లవ్. వైఫై, మొబైల్ డేటాలు కాదు, వైఫై లాగా ఉందాం మనం. అండ్ ఆఫ్టర్ దట్ ప్రేమ అనేది ప్రేమ అనేది చాలా ఒక వెపన్ అండి. ముఖ్యంగా మహిళలకి మనల్ని మనం ప్రేమించుకోవడం, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించడం చాలా అవసరం. ఇది
ప్రేమించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఏం అవసరమని ఈ మహానుభావుడు ప్రేమిస్తున్నారండి మనందరినీ, సత్యనారాయణ గారు. ఎందుకు కదా చెప్పండి, ఏం అవసరమని తిరుపతి సార్ ప్రొద్దున 5 గంటలకు లేచి ఆన్లైన్లో లింక్ షేర్ చేస్తున్నారు. ఏం అవసరమని ఇంతమంది సమాజానికి యోగా నేర్పిస్తున్నారు కదా. సో ఆ అన్కండిషనల్ లవ్, ప్రేమని పంచుదాం, ఇవన్నీ చేసి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మనం పొందే ప్రకృతి మనకి ఎంత ఇచ్చింది కదా, అసలు ఎంత అద్భుతం కదా. నేచర్ ఎంత ఇచ్చింది, అమ్మా నాన్న ఎంత ఇచ్చారు, ఫ్రెండ్స్ ఎంత ఇచ్చారు, లైఫ్ పార్ట్నర్ ఎంత ఇచ్చారు, మన పిల్లలు ఎంత ఇస్తున్నారు. ఇలా మనం ప్రతి ఒక్కరి నుంచి పొందుతున్నాం కదా. ఆ పొందిన దానికి ఏ విధంగా తిరిగి ఇస్తున్నాం, ఏం చేస్తే మనం వాళ్ళ కృతజ్ఞత తీర్చుకోగలుగుతాం, రుణం తీర్చుకోగలుగుతాం. సో ఈ 7 వండర్స్ కనుక మనం పాటించినట్లయితే మనకి స్ట్రెస్ అనేదే ఉండదు. ఈ స్ట్రెస్ లేదు అంటే వీఆర్ హ్యాపీ. నో షుగర్, నో బీపీ, నో థైరాయిడ్, నో కదా. సో ఇలా నేను ఎంతసేపు చెప్పమన్నా చెప్పగలను, బట్ టైం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుందాం. నేనేనా చెయ్యాలి, నేనే ఎందుకు చెయ్యాలి అన్న దాని నుంచి నేనే చెయ్యాలి. నన్ను అడుగుతున్నారు సహాయం అంటే అది నన్ను గుర్తించినారు అని అనుకుంటే కుటుంబంలో అసలు కలహాలు ఉంటాయా, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు అవుతాయా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు కదా. నేనే చేయగలను, అందుకే అది నా దాకా వచ్చింది అనుకున్నట్లయితే అసలు స్ట్రెస్ ఉండదండి. సో డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ సార్ చెప్పారు కదా, మీరంటూ లేకపోతే సార్ ఆశయం నెరవేరేదే కాదు, ఇంత అద్భుతంగా నెరవేరేది కాదు. కాబట్టి మీరు ఒక్కరు స్టాలిన్ సినిమాలో లాగా మీరేనా బాగుపడేది, మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేయాలి కదా. ఒక ఉద్యమం, ఇది ఉద్యమం. నేను ఒక 10 మందిని ఈ యానివర్సరీ రోజు మీరు ఒక ఓత్ తీసుకోండి, ఒక ప్రామిస్ తీసుకోండి, ఇంకొక 10 మందిని నేను జమ చేస్తా, నాతో పాటు ఇక్కడికి తీసుకొస్తా. ఇలాంటి విన్యాసాలు నేను కాదు, ఇంకా కొత్త వాళ్ళకి నేను నేర్పిస్తా, వాళ్ళని నేను తయారు చేస్తా. ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించే ఒక యజ్ఞం ఇది, ఒక మహాయజ్ఞం కదా. ఆ యజ్ఞానికి మనం ఆజ్యం పోస్తూనే వెళ్దాం. ఏమంటారు? ప్రామిస్? ఎస్. సో థ్యాంక్ యూ సార్, సత్యనారాయణ గారు. సో యు ఆర్ ద గ్రేట్ లీడర్.